మనం తరచుగా ఈ మధ్యకాలంలో ఈ మాట వింటున్నాం. అదేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం. అంటే మనకి జీవితంలో చివరి దశకు వచ్చేటప్పటికి కూడాను ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా మనంతట మనం మన డబ్బులతో హాయిగా బ్రతకడాన్ని ఆర్థిక స్వాతంత్రం అంటారు. సో ఇలాంటి దశ లేదా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎవరికి వస్తుంది? అసలు ఎవరికి ఆర్థిక స్వాతంత్రం అవసరం? ఈ ఆర్థిక స్వాతంత్రం సాధించుకోవాలనుకుంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి? అసలు ఈ అమౌంట్తో ఆర్థిక స్వాతంత్రం అనేది సాధ్యమవుతుందా లేదా? దీనికి వేరే ఇంకెలాంటి పరిస్థితులైనా సహకరిస్తాయా అనేది ఒక చిన్న డిస్కషన్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు వివరిస్తూ మనకు వీడియో చేసాం, అది యూట్యూబ్లో ఉంది. కింద లింక్ ఇస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఓకేనా? దిస్ ఈజ్ జోగి గారి ఫైనాన్షియల్ అడ్వైజర్, ధనం మూలం ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ.